గచ్చిబౌలి పిఎస్ పరిధిలోని కొత్తగూడ ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్ పై నుంచి బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు అదుపు తప్పి బ్రిడ్జి కింద పడిపోయారు. తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అతివేగంతో బైక్ నడపడంతోనే ప్రమాదం జరిగింది అంటున్నారు పోలీసులు. మృతులు గుంటూరు జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోహిత్, బాలప్రసన్నగా గుర్తించారు. ప్రమాదంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ప్రస్తుతం మనం ఘటనా స్థలం వద్ద ఉన్నాము. ఇది కొత్తగూడకు సంబంధించిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్. పిల్లర్ నెంబర్ 11 వద్ద అత్యంత వేగంగా మజీద్ బండ నుండి హఫీజ్పేట్కి ఈ కొత్తగూడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తుండగా డివైడర్ని ఢీకొని బ్రిడ్జ్ పై నుండి పిల్లర్ నెంబర్ 11 వద్ద కింద పడి ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. ఇందులో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోహిత్ తో పాటుగా మరొక యువకుడు బాలప్రసన్న ఉన్నారు. వీరు జాబ్ సర్చింగ్ కోసం హైదరాబాద్ వచ్చారు. అయితే తెల్లవారుజామున మసీద్ బండ నుంచి మనం చూస్తా ఉన్నాం. ఇదంతా కూడా కొత్తగూడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్. ఎడమ వైపు కూడా ఒక కర్వ్ ఉంది. ఈ కర్వ్ మసీద్ బండ నుంచి టువర్డ్స్ హఫీజ్పేట్ వైపుకు కొత్తగూడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైన వెళ్తుండగా అత్యంత వేగంగా నిర్లక్ష్యంగా వారు బైక్ నడుపుతూ డివైడర్ ఢీకొని ఆ బ్రిడ్జ్ పై నుండి వంతెన పై నుండి కింద పడి ఇద్దరు యువకుల తలలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే హుటాహుటిన చికిత్స నిమిత్తం వారిద్దరిని కూడా ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. కానీ ఆ ఇద్దరు యువకులు ఎవరైతే ఉన్నారో రోహిత్ అలాగే బాలప్రసన్న ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే ఇద్దరు మృతదేహాల పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్.